హాయ్ ఫ్రెండ్స్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోల సినిమాల టీజర్లు ట్రైలర్లు వచ్చిందంటే డిజిటల్లో 1 అవర్లో ఎన్ని రికార్డు వ్యూస్ సాధించింది, ఎంత రికార్డు లైక్ సాధించింది, 24 అవర్స్లో ఎన్ని రికార్డుల బెండ్ తీసింది అనేది స్టార్ హీరోల అభిమానుల లెక్క ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు డిజిటల్లో కూడా అలాంటి లెక్కనే నడుస్తుంది. లేటెస్ట్గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 టీజర్ వచ్చింది. యూట్యూబ్లో రికార్డుల బెండ్ తీస్తుంది. టాలీవుడ్లో రికార్డుల పరంగా ఏ స్థానంలో నిలిచింది అనేది మాట్లాడదాం. నిన్న అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా పుష్ప 2 నుంచి అయితే టీజర్ వచ్చింది. దాదాపు 65-70% అయితే సినిమా టీజర్కి అయితే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 30% అయితే మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. గతంలో వచ్చిన పోస్టర్ ఇంట్రడక్షన్ లాగా ఉంది. జస్ట్ అక్కడ ఫైట్ సీన్ తప్ప ఏం లేదు. ఇంకా రకరకాల కామెంట్లు వచ్చినాయి. టోటల్గా అయితే సినిమాకు పాజిటివ్ వైబ్రేషనే ఎక్కువ వినపడ్డది. మొదటి రోజు 200 కోట్ల గ్రాస్ పక్కా ఈ సినిమాకు, 1000 కోట్లు కొట్టే దమ్ము ఈ సినిమాకు ఉంది అన్నట్టు కామెంట్లు అయితే చాలా బలంగా వినపడ్డాయి. ఇంకా డిజిటల్లో రికార్డు పరంగా దూసుకుపోతూనే ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫాస్టెస్ట్ 100K లైక్స్ ఎన్టీఆర్ నటించిన RRR మూవీ 6 మినిట్స్లోనే ఫాస్టెస్ట్ 100K లైక్స్ సాధించి నెంబర్ 1 స్థానంలో ఉంది. ప్రభాస్ సలార్ మూవీ 8 మినిట్స్లో 100K లైక్స్ సాధించి నెంబర్ 2 స్థానంలో ఉంది. వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ 8 మినిట్స్లోనే సాధించి నెంబర్ 3 స్థానంలో ఉంది. లేటెస్ట్గా ఐకాన్ స్టార్ పుష్ప 2 టీజర్ అయితే జస్ట్ 9 మినిట్స్లోనే 100K ఫాస్టెస్ట్ లైక్ సాధించి టాప్ 4 స్థానంలో ఉంది. అలాంటి రికార్డ్ అయితే నమోదు చేసింది. లాంగ్ రన్లో మాత్రం నెంబర్ 1 రికార్డుగా పరుగులు తీస్తుంది పుష్ప టీజర్. ఇంకా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్ సాధించిన టీజర్ ఏదంటే నెంబర్ 1 స్థానంలో ప్రభాస్ సలార్ మూవీ జస్ట్ 6 అవర్స్ 15 మినిట్స్లోనే 1 మిలియన్ లైక్ సాధించి దాదాపు 45 మిలియన్స్ దాకా సాధించి రికార్డు స్థాయిలో నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇప్పుడు నెంబర్ 2 స్థానంలో అల్లు అర్జున్ పుష్ప 2 టీజర్ అయితే నిలిచింది. 9 అవర్స్ 59 మినిట్స్లోనే 1 మిలియన్ లైక్ సాధించి టాలీవుడ్ తరపున టాప్ 2 రికార్డ్ అయితే కొట్టేసింది పుష్ప 2 టీజర్. ఇంకా టాప్ 3 స్థానంలో ఎన్టీఆర్ నటించిన RRR మూవీ 36 అవర్స్లో ఎన్టీఆర్ ఇంట్రో టీజర్ 1 మిలియన్ లైక్స్ సాధించింది. ఇప్పటి వరకు అయితే టాప్ 3 లైక్స్ పరంగా ప్రభాస్ నెంబర్ 1 స్థానంలో ఉంది. సలార్ టీజర్ నెంబర్ 2 స్థానంలో అల్లు అర్జున్ లేటెస్ట్. ఇంకా నెంబర్ 3 స్థానంలో ఎన్టీఆర్ నటించిన RRR మూవీ ఉంది. ఇది టీజర్ల వరకే. గ్లిమ్స్ మళ్ళీ డిఫరెంట్ లెక్క ఉంటుంది. గ్లిమ్స్ అంటే టీజర్ల వరకు అయితే ఇలాంటి రికార్డ్ అయితే నమోదు చేసింది. ఇంకా పుష్ప 2 టీజర్ అయితే యూట్యూబ్లో మాత్రం రికార్డులను షేక్ చేస్తూనే ఉంది. సలార్ తర్వాత టాప్ 2 రికార్డులు ప్రతి చోట పెడుతూనే ఉంది. పుష్ప 2 టీజర్ 24 అవర్స్లో దాదాపు ఆల్మోస్ట్ 40 మిలియన్స్ వ్యూస్ సాధించింది. 1.2 మిలియన్ లైక్ సాధించింది. ఒకే ఛానల్లో సింగిల్గా రిలీజ్ అయింది. ఈ ఛానల్ ఆల్ లాంగ్వేజ్కి సంబంధించి యూనివర్సల్గా రిలీజ్ అయింది. రికార్డుల బెండ్ తీస్తూనే ఉంది. ఫ్యూచర్లో టీజర్ల పరంగా ఈ రికార్డును ఏ స్టార్ హీరో బ్రేక్ చేస్తాడో కానీ. ఇంకా గ్లిమ్స్ పరంగా చూస్తే టాలీవుడ్లో దేవరా గ్లిమ్స్ అనేది నెంబర్ 1 స్థానంలో ఉంది. టీజర్ల పరంగా ఫాస్టెస్ట్ 100K లైక్స్లో 4th స్థానంలో నిలిచింది పుష్ప. 1 మిలియన్ లైక్ స్థానంలో నెంబర్ 2 స్థానంలో నిలిచింది. లాంగ్ రన్లో మాత్రం నెంబర్ 1 స్థానం కొట్టే అవకాశం ఉంది. రోజు రోజుకు పుష్ప 2 మీద అయితే పాజిటివ్ వైబ్రేషన్ అనేది బలంగా కానొస్తుంది. నిన్న టీజర్ తీసిన తర్వాత చాలామంది ఏముంది టీజర్లో ఆ ఇంట్రడక్షన్ ఫైట్ తప్ప ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతనే ఉంది, అల్లు అర్జున్ మేనరిజం ఒకటి బాగుంది అన్నారు. చూడంగా ఆ కిక్కు మాత్రం మామూలుగా లేదు. ఫస్ట్ పుష్ప రిలీజ్ అయినప్పుడు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఏం లేదు, నెగిటివ్ టాకే మొదలైంది. ఎప్పుడైతే 1 వీక్ తర్వాత పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఎక్కడ చూసినా పుష్ప సాంగ్స్, పుష్ప మేనరిజం, పుష్ప తగ్గేదేలే. సేమ్ టీజర్ కూడా నిన్న చూడంగా ప్రతి ఒక్కరు యావరేజ్ అన్నట్టు మిక్స్డ్ టాక్ వచ్చింది. తర్వాత గంటకు పాజిటివ్ వైబ్రేషన్గా మారి రికార్డు స్థాయిలో సాధిస్తూనే ఉంది. ఇంకా ఆగస్టు 15 అనేది డేట్ ఎలాంటి చేంజ్ లేదు. పక్కా ఆగస్టు 15 200 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకి అయితే బజ్ అలా ఉంది. పోటీలో ఏదైనా సినిమా వస్తే చెప్పలేము. ఇంకా అప్పుడు పుష్ప 2 ఫ్రాంచైజీ అనేది ఒక KGF, ఒక బాహుబలి, ఒక సాలారు, ఒక దేవరా ఎలాంటి క్రేజ్ క్రియేట్ అవుతుందో ఆ రేంజ్లో అయితే నార్త్లో మాత్రం అంతకు మించే క్రేజ్ అయితే పుష్ప 2 అనేది ఉందనేది దీంట్లో ఏ మాత్రం డౌట్ లేదు. థ్యాంక్ యూ.